హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ రోజా కుట్టి ఆఫీషియల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు బ్లాగ్ ఏంటంటే మా విలేజ్ వెళ్తున్నామండి. విలేజ్ వెళ్తుంది ఎందుకు, మరి ఏముండేది ఎక్కడ అని డౌట్ వస్తుందా? మేమైతే హైదరాబాద్లోనే ఉంటాము. మా విలేజ్లో అయితే పెద్ద పండుగ ఉందండి. పెద్ద పండుగ అంటే అందరికీ కాదులే, ఇప్పుడేం పండుగ ఉంది అని అనుకుంటున్నారా? మాకే ఉందండి. బంజారా వాళ్ళకి దాటోడి పండుగ అనేది ఉంటుంది. దాన్ని శీతల అని అంటారు. ఓకేనా? ఆ పండగకి అయితే వెళ్తున్నాము. మా విలేజ్ అయితే చూపిస్తాను, చూసి లాస్ట్ వరకు ఎలా ఉందో చెప్పండి. మా విలేజ్ అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎందుకంటే వాటర్ ఉంటుంది, తర్వాత చెట్లు, మళ్ళీ పొలాలు, చాలా అంటే చాలా బాగుంటుంది. కొంచెం సైలెంట్ ఏరియా అన్నమాట. సిటీ అనేది ఎక్కువ ఉండదు, పల్లెటూరే, కానీ చాలా ప్రశాంతంగా ఉంటుంది. మా జర్నీ అయితే ఎలా ఉంటుందో చూసేయండి, పదండి. హాయ్ అండి, మేమైతే రెడీ అయిపోయాము. ఊరైతే వెళ్ళిపోతున్నాము. ఇంకా 8 అవుతుంది. 8కే ఎందుకు స్టార్ట్ అవుతున్నారు మార్నింగ్ అంటే, అక్కడికి వెళ్ళేసరికి నైట్ అవుతుందండి. అందుకే ఎర్లీగా స్టార్ట్ అయిపోతున్నాము. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, చూస్తూ ఉండండి. ఫుల్ వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది మా విలేజ్ ఎలా ఉంటుందో. మీరు కూడా చూసి ఆనందించండి. స్టార్ట్ అయిపోయామండి. ఇంకా బైక్ జర్నీ బాగుంటుందని బైక్ మీదే వెళ్తున్నాము. సికింద్రాబాద్ అయితే వచ్చేసాము. ఏ ఊరు నుంచి వచ్చినా ఎవరైనా ఫస్ట్ టైం అయినా లాస్ట్ టైం అయినా ఎవరైనా వస్తే సికింద్రాబాదు ఈ ఏరియాకి రావాలి. ఎందుకంటే ఎక్కడి నుంచి వచ్చినా ట్రైన్ ఎక్కుతాము కదా, ఇక్కడే వచ్చి దిగుతామండి. అందుకే ఈ ఏరియాకి రావాలి ఫస్ట్. తర్వాత ఎక్కడైనా వెళ్ళొచ్చు, మీరు ఎక్కడ ఉంటారో అక్కడ. పైన మెట్రో స్టేషన్ కనిపిస్తుంది కదా, చూడండి మెట్రో వెళ్తుంది. నేనైతే ఎప్పుడు ఎక్కలేదు, మీరు ఎక్కుంటే కామెంట్ చేయండి. ఉప్పల్ అయితే వచ్చేసాము. ఇక్కడ ఐపీఎల్ ఆడతారండి, స్టేడియం ఉంటుంది, మీకు చూపిస్తాను చూడండి. కనిపిస్తుంది కదా, అగో చూపిస్తున్నాను. ఉప్పల్ స్టేడియం అండి, ఐపీఎల్ ఆడతారు అందులో. ఈ మూవీ హాల్ చూశారు కదా, ఈ సినిమా హాల్లో మూవీ టోల్ ప్లాజా కనిపిస్తుంది కదా, టోల్ గేట్ దగ్గరకు అయితే వచ్చేసామండి మేము. ఇదైతే దాటిపోతున్నాము. ఇక్కడ నుంచి మా ఊరికి 4.5 hours ఖచ్చితంగా పడుతుందండి. 5 hours కూడా పట్టవచ్చు, చెప్పలేము. ఎందుకంటే వర్షం వచ్చేటట్టు ఉంది. ఆల్రెడీ చినుకులు అయితే పడుతున్నాయి. ఇక్కడ టెంపుల్ కనిపిస్తుంది కదా, వెంకటేశ్వర స్వామి టెంపుల్. తిరుపతిలానే కడుతున్నారండి, చాలా బాగుంటుంది. ఆకలి అవుతుందని ఇక్కడైతే టిఫిన్ చేయడానికి ఆగాము. మా వారు చూస్తున్నారు కదా, టిఫిన్ అయితే ఆర్డర్ చెప్తున్నారు. జనగం అయితే వచ్చేసామండి. ఇలా స్ట్రేట్ వెళ్తే జనగం ఉంటుంది. ఇక్కడ ఎవరైనా ఉన్నట్టయితే నాకు కామెంట్ చేయండి మర్చిపోకుండా. మేమైతే రైట్కి వెళ్ళిపోయాము. స్ట్రేట్ వెళ్తే వెనక్కి జనగం అయితే ఉంటుంది. మా ఊరు వచ్చేస్తుంది, చూస్తూ ఉండండి. మా ఊరు అయితే వచ్చేసాము. ఇది మా మహబూబాబాద్ డిస్టిక్ అండి. మాకు చుట్టుపక్కల ఏరియాలకి ఇదే డిస్టిక్ అన్నమాట. ఇక్కడ మాకు షాపింగ్ ఉంది, చిన్నది, చేసుకొని వెళ్ళిపోతాము. మా ఊరు వచ్చేస్తుంది, చూడండి మా విలేజ్. ఇది మా ఆయన వాళ్ళ ఊరండి. మా అత్త ఉంటుంది, చూడండి, చూపిస్తాను. ఇంటికైతే వచ్చేసాము. ఇంకా వీడియోస్ అయితే ఉన్నాయి, చూస్తూ ఉండండి. మా అమ్మ వాళ్ళ విలేజ్లో దాటోడి పండుగ ఎలా చేస్తారు.